అత్యాస విశ్రాంతిని దొంగిలిస్తుంది. అసూయ విశ్రాంతిని దొంగిలిస్తుంది. ఇంకా అపనమ్మిక, దేవుని మీద విశ్వాసం ఉంచకపోవుట విశ్రాంతిని దొంగిలిస్తుంది. ఇతరులతో పోటీపడి వారికంటే నేను ముందుకెళ్ళాలి, వారికంటే నేను గుర్తింపబడాలనే తపన మన విశ్రాంతిని దొంగిలిస్తుంది. హెచ్చింపుకు వెళ్ళటం మన విశ్రాంతిని దొంగిలిస్తుంది. దేవుడు మోపమన్న భారాలు మన్నెత్తినే పెట్టుకున్నప్పుడు మన విశ్రాంతిని కోల్పోతాం. ప్రియులారా, ఏదేది మన విశ్రాంతిని పాడు అపవిత్రత, పాపిష్టి క్రియలు కూడా మన విశ్రాంతిని దొంగిలిస్తాయి. పొరపాట్లు చేయకూడదు, ప్రశాంతంగా ఉండు, క్రమంగా ఉండు, రిలాక్స్గా ఉంటాం. ఏదన్నా ఒక తప్పు మన వల్ల జరిగిందంటే ఎంత అలజడి గురవుతాం చూడు.